రేగుపండ్ల వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా ఈజీ రెమెడీ అండి. రేగుపళ్ళను ముందే మంచిగా కడుక్కొని శుభ్రంగా చేసి పెట్టుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇన్ని రేగుపళ్ళకి ఒక 4-5 పచ్చిమిర్చి అండి, బెల్లము, ఉప్పు అండి. చాలా బాగుంటాయి చూడండి. పచ్చిమిర్చి, ఉప్పు ఇందులో ఒక జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి. అలాగే బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇవి పురుగులు లేకుండా తీసి ఈ జారు మిక్సీ పట్టిన తర్వాత అందులో వేసేసుకోవాలండి. బెల్లము, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో రేగిపళ్ళు వేసుకోవాలండి. చూడండి, ఇలా గింజలతోటి వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. మొత్తం గింజలు గింజలు కనిపిస్తాయండి, కాకపోతే గింజలు ఎండిన తర్వాత చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా పెట్టుకోవాలండి. చూడండి ఎలా పెట్టుకున్నాను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చండి. గింజలతో పెట్టుకుంటేనే బాగుంటుందండి. చూడండి ఎంత తొందరలో పెట్టేశానో. ఈ వడియాలండి 2-3 రోజులు మంచి ఎండలో పెట్టేసుకొని ఒక డబ్బాలో మూత పెట్టేసుకొని ఎక్కడికైనా జర్నీకి ప్రయాణం చేసేటప్పుడు మనం తీసుకొని వెళ్తే తీయ తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పు ఉప్పుగా చాలా టేస్ట్ ఉంటాయండి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తక్కువగా దొరుకుతున్నాయి కదండి మాకు రేగుపళ్ళు. చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.